యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశిస్సులు. మిథున కుజుడు మిథున రాశిలో కుజ సంచారం మనకు ఆగస్టు 2వ తేదీ నుంచి సెప్టెంబర్ 18వ తేదీ వరకు జరగబోతున్నది. మిథున రాశిలో కుజ సంచారం జరుగుతున్నప్పుడు మరి తామ్రమూర్తి ఫలితాలు మిథున రాశి వారికి, కన్యా రాశి వారికి, మకర రాశి వారికి తామ్రమూర్తి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. మరి ముఖ్యంగా మిథున రాశిలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో ముందుగా చూసుకుందాం. జ్వర ఖడ్గ ప్రణంచైవ భార్యా బంధు విరోధకృతు చంద్రరాశిగతే భౌమే యక్షరాక్షస పీడితం. ఈ కుజుడు ప్రవేశించిన లగాయతు ఈ 40-45 రోజులు మిథున రాశి వారికి ఊపిరి సెలపని పనులు, ఎటుతోచని ఆలోచనలు, ఆవేదనలు, ఎవరో పట్టి మనల్ని పీడిస్తున్నారన్నంత బాధలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఆడవాళ్ళు వంట ఇంటిలో కానీ, అగ్నికి సంబంధించిన విషయాలలో కానీ, వాహనాలు నడపడంలో కానీ, స్త్రీలైనా పురుషులైనా చిన్నపాటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అది అలాగే మీరు పనిముట్లు ఉపయోగించేటప్పుడు వాటి మూలకంగా కూడా ఇబ్బందులు ఏర్పడేటువంటి ఉంటాయి. తర్వాత భర్తతో భార్యతో విభేదాలు, బంధువర్గాలతో విభేదాలు, మరి ఇట్లాంటివన్నీ ఇది ఒక రకంగా చూస్తే యక్ష రాక్షస పీడితం. మనల్ని ఎవరో భూతాలు దయ్యాలు ఏదో బట్టి పీడిస్తున్నాయి అన్నట్టుగా ఉండేటువంటి పరిస్థితి. అంటే అంత మంచిది కాదు. సహజంగా మరి మిథున రాశి వాళ్ళు నార్మల్ లైఫ్ని ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. అందులో ఈ యొక్క మిథున రాశికి కుజుడు 6వ స్థానం లాభస్థానానికి సంబంధించిన వాడు కాబట్టి మిథున రాశిలో ఉన్నటువంటి మృగశిర నక్షత్ర జాతకులకు మాత్రం ఈ ప్రారంభంలో ఆగస్టు నుంచి ఆగస్టు 12 వరకు చాలా వరకు ఒత్తిడితో ఎక్కువగా ఇబ్బందులు ఏర్పడతాయి. అన్ని విధాల అంటే వ్యక్తిగత జీవితం, మీ ప్రొఫెషన్ అన్నీ కూడా ఒక ప్రెషరైజ్గానే ఉంటాయి. ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఉన్న పరిస్థితులు కొంత మెరుగుపడుతున్నాయి. సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 18 వరకు ఉన్న పరిస్థితుల్లో ముఖ్యంగా గృహ సంబంధమైనటువంటి విషయంలో తప్పకుండా ఏదో పాటి గొడవలు, కన్ఫ్రంటేషన్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు 2 నుంచి 12 మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. సాధారణంగా తలపెట్టిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి. కొద్దిగా దేహారోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 18 మధ్యన అభివృద్ధికరమైనటువంటి పనులు జరిగే అవకాశాలు ఉన్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు ఆగస్టు 2 నుంచి 12 వరకు చాలా ఆకస్మిక ధనలాభాలు, ఆకస్మికంగా మీ కార్యాచరణ బాగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఉన్న పరిస్థితులు కూడా మీకు కొంత అనుకూలిస్తాయి. సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ మధ్యన ఉన్న దాంట్లో కొంత ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో, ఆర్థికపరమైన విషయంలో జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఇది మిథున రాశికి సంబంధించిన కుజ ఫలితాల్లో తామ్రమూర్తి ఫలితాలు. తదుపరి కన్యా రాశి. కన్యా రాశికి తృతీయ అష్టమాధిపతిగా ఇప్పుడు దశమ స్థానంలో కుజ సంచారం. దశమ కుజ సంచారం అంతగా చెడుపుగాడు, అంతగా మంచి కాడు. మరి ఇప్పుడు ఇతను కూడా తామ్రమూర్తిగా ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో చూడాలి. నిత్యం క్లేశం సదా వ్యాధిస్తదా భోజన దుర్బలం సదా సంచార ఉద్యోగం దశమస్తే ధరాసుతే. సామాన్యంగా ఈ దశమ కుజుడు నిత్య సంచారం, బాగా శ్రమపడి తిప్పుతాడని ఉంటుంది. అంటే ఇది ఎక్కువగా ఒక దగ్గర కూర్చొని పనిచేసే వాళ్ళకన్నా నిరంతరం వ్యాపారం సంచారం చేసే వ్యాపారస్తుల విషయంలో ఇది కొంత మెరుగవుతుంది. తర్వాత ఏదో ఒకటి ఇబ్బందికరంగా కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి. తర్వాత సదా భోజన దుర్బలం, వేళకు భోజించక తగిన విశ్రాంతి లేకుండా, వేళకు తగిన భోజనాలు లేకుండా తిరిగేటువంటి పనులు ఇవన్నీ కూడా ఉంటాయి. సదా అంటే ఇది ఒక రకంగా అనీజీ, రెస్ట్లెస్, విశ్రాంతి లేని జీవితం, లాభం లేని పని, ఎక్కువగా సంచారం ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్తగానే ఉండవలసినటువంటి అవసరం కన్యా రాశి వారికి ఉంది. కన్యలో ఉత్తరా నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో
కన్యా రాశిలో వీళ్ళు ఆగస్టు 12 వరకు మీ ఉద్యోగంలో మీ యజమానులతో కానీ మీ కింద పనిచేసే వారితో కానీ భేదాలు విరోధాలు లేకుండా చూసుకోండి. తండ్రితో తల్లితో కూడా ఇబ్బందులు లేకుండా చూసుకోండి. కుటుంబంలో కూడా కొంతవరకు జాగ్రత్తలు చూసుకోండి. ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఉన్నటువంటి పరిస్థితులలో మీ ఉద్యోగంలో ఏదో ఒక మంచి మార్పు ఉంటుంది. కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ పరంగా కూడా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మరి సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 18 మధ్యన కూడా మీకు కొంత ఉద్యోగంలో అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా కొద్దిగా సంచారం ఎక్కువగా చేసే అవకాశాలు ఉన్నాయి. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. హస్త నక్షత్ర జాతకులకు 2 నుంచి 12 మధ్యన మీరు చేస్తున్న పనిలో ఉద్యోగంలో ఒక మంచి మార్పు, ఇంక్రిమెంట్స్, ఇట్లాంటి ప్రమోషన్స్ కూడా కొంతమందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఉన్నటువంటి పరిస్థితులలో మీరు ఎవరితో విభేదించకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగాలు చేసుకోండి. ఇది మళ్ళీ అలాగే సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 18 మధ్యన ఒక మంచి నిర్ణయాలు ఏదో జరుగుతాయి. దానివల్ల మీకు కొంత అభివృద్ధి ఉంటుంది. చిత్తా నక్షత్ర జాతకులకు అయినంత వరకు సంచారం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో శ్రమ ఎక్కువగా ఉంటుంది 12వ తేదీ వరకు. 12 నుంచి సెప్టెంబర్ 2 వరకు అనుకూలమైన పరిస్థితులు, ఆ తర్వాత కూడా కొన్ని మిశ్రమ పరిస్థితులు, సంచార ఉద్యోగాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ కన్యా రాశికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాంట్లో డిఫెన్సు, పోలీస్ డిపార్ట్మెంటు, అత్యవసరమైన ఉద్యోగాలు సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళకి మాత్రం కొద్దిగా శ్రమ ఎక్కువగా ఉంటుంది. అగ్నిమాపక దళాల్లో పనిచేసేవాళ్ళు, సెక్యూరిటీ దాంట్లో పనిచేసేవాళ్ళు, బార్డర్ సెక్యూరిటీలో ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా కొద్దిగా పని ఎక్కువగానే ఉంటుంది. జాగ్రత్తగా చూసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అతి సాహసమైన పనులకు దూరంగా ఉండండి. మరొక రాశి రజితమూర్తిగా ఫలితాలు తీసుకుంటున్నటువంటి రాశి మకర రాశి. మకర రాశి వారికి 6వ స్థాన కుజుడు మంచి ఫలితాలు ఇస్తాడు. సహజంగా 6వ స్థానంలో కుజుడు మంచి ఫలితాలు ఇచ్చేవాడు. అయితే ఇందులో రజితమూర్తిగా ఉన్నాడు కాబట్టి కొంత ఇబ్బందికరంగా లేదు. ఎన్ని ఫలితాలు రావాలన్నా అన్ని ఫలితాలు కొద్దిగా వెనుక ముందు అయినప్పటికీ కూడా కొంత అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి. వస్త్రలాభో ధాన్యలాభో ధనలాభో యశస్తదా మనోల్లాసో ధర్మసిద్ధి షష్టమస్తే కుజే భవేత్. 6వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ మంచి డెవలప్మెంట్ ఇచ్చేవాడు, అన్ని అభివృద్ధులు చేసేటువంటి వాడు, సంపదలను పెంచేవాడు, ఆరోగ్యం కానీ మంచి అనుకూలమైన ఆరోగ్యం కానీ మరి ద్రవ్యం కానీ ఇవన్నీ కూడా ఇచ్చేవాడు, ధనధాన్యాలు కూడా ఇచ్చేవాడు. యశస్సదా అన్నాడు. యశస్సు అంటే కీర్తి, ఇటు కుటుంబ గౌరవం, సామాజిక గౌరవం, వృత్తిలో గౌరవం, అన్ని విధాల గౌరవ మర్యాదలు పొందేటువంటి అవకాశాలు ఇస్తాడు. తర్వాత మనోల్లాసో, ఏ పని చేస్తున్నా చాలా ఉత్సాహపూరితంగా మీరు అడుగులు వేస్తూ ఉంటారు. ఉత్సాహపూరితంగా పనులు చేసేటువంటి అవకాశాలు కూడా, ఆ విధంగా మీరు సంకల్పించుకున్న పనులు సిద్ధించే అవకాశాలు ఈ కుజుడు 6వ స్థానంలో ఉండి ఇస్తున్నాడు. అయితే ఇతను స్వర్ణమూర్తిగా కాకుండా కొంత తామ్రమూర్తిగా ఉన్నాడు కాబట్టి కొద్దిగా తగ్గించి ఇవ్వచ్చు. తగ్గిందంటే శ్రమ మనల్ని కొద్దిగా ఎక్కువగా పెట్టి చేస్తాడు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు 2 నుంచి 12 మధ్యన ఆర్థికపరమైన విభేదాలు, ఆర్థికపరమైన విధానాల్లో కొద్ది లోపాలు ఉంటాయి, విభేదాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కొద్ది ఇబ్బందులు ఉండవచ్చు. తర్వాత మాతృ సంబంధితమైనటువంటి బంధువర్గాలతో కొద్ది విభేదాలు రావచ్చు, జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 2 మధ్యన మీరు కొంత ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్లానెడ్ ఇన్వెస్ట్మెంట్స్, ప్రాపర్టీ డెవలప్మెంటు, తర్వాత ఏవైనా ప్రయోజనాలు వాటికి సంబంధించిన దానికి అనుకూలంగా ఉంటుంది. మరి సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 18 వరకు మీ పనులన్నీ ప్రోగ్రెసివ్గా ఉన్నప్పటికీ కొద్ది ఆలస్యంగా నిదానంగా జరుగుతాయి. కొద్ది శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. శ్రవణ నక్షత్ర జాతకులకు 2 నుంచి 12 మధ్యన ఉన్నటువంటి పరిస్థితులు అన్ని విధాలా మీకు చాలా ఉత్సాహపూరితంగా ఉంటాయి. మంచి సంకల్పాలు ఉంటాయి. మీకు ఇతరుల సహకారాలు బాగా లభిస్తాయి. ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఉన్న పరిస్థితులలో మీరు ఆర్థిక విధానాల విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ కొంత ఆందోళన చెందుతారు. ఇతరులతో విభేదాలు లేకుండా చూసుకోండి. ఆ తదుపరి సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 18 మధ్యన మంచి నిర్ణయాలు మీరు తీసుకోగలుగుతారు. ఉత్సాహపూరితంగా కొంత పురోగతి మీకు ఉంటుంది. ధనిష్ట నక్షత్ర జాతకులకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి.
తర్వాత ప్రయాణ సూచనలు బాగానే ఉన్నాయి. ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 2 వరకు పురోగతి అభివృద్ధి బాగా కనబడుతున్నది. సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 18 వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొద్ది అవకతవకలకు ఆందోళన ఉన్నప్పటికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే పొందగలుగుతారు. మొత్తం మీద తామ్రమూర్తిగా ఉన్నటువంటి కుజుని విషయంలో మీరు ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామి జపం తప్పకుండా చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆలయాలను ఒక 7 వారాలు మీరు నెమ్మదిగా ఈ దేవాలయ సందర్శన చేసుకోవడం మంచిది. తర్వాత గణపతి ఆలయాలు కూడా మీకు అనుకూలిస్తాయి. ఆంజనేయ స్వామి ఆలయాలు కూడా అనుకూలిస్తాయి. కుజుని యొక్క నవగ్రహ స్తోత్రంలో కుజునికి సంబంధించినటువంటి మరి మూలం శ్లోకం ఏదైతే ఉందో అది రోజుకు 7 సార్లు ప్రత్యేకంగా చేసుకోండి. అన్ని విధాల మంచి ఫలితాలు మీకు లభిస్తాయి. ఇది ఇంచుమించుగా మకర రాశికి సంబంధించినటువంటి లేదా మిథున రాశిలో కుజ సంచారం కావిస్తున్నప్పుడు తామ్రమూర్తిగా ఉన్నటువంటి రాశులు మిథున, కన్యా, మకర రాశి వాళ్ళకి ఈ ఫలితాలు. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.